our channel K Knowledge, G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 17కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, తెలుగు నాటక రంగ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 16. కందుకూరు వీరేశలింగం గారి జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 16ని తెలుగు నాటక రంగ దినోత్సవంను జరుపుకునే విధంగా నిర్ణయించుకున్నాం. రెండవ ప్రశ్న, అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 27న. మూడవ ప్రశ్న, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్లోని తులసి జలపాతంపై గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జిని ఏ ఆకారంలో నిర్మించారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్లోని తులసి జలపాతంపై గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జిని ఏ ఆకారంలో నిర్మించారు? ఆన్సర్ శ్రీరాముని యొక్క విల్లు బాణం ఆకారంలో దీన్ని నిర్మించారు. నోట్, ఇది ఉత్తరప్రదేశ్లోనే మొదటి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జిగా రికార్డు పొందింది. దేశంలోని మొదటి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జిని అయితే సిక్కిం గ్లాస్ స్కైవాక్గా పేరొందింది. నాలుగో ప్రశ్న, ఇటీవల సిబిఎస్ఈ వారు ఏ విద్యా సంవత్సరం నుండి 10-12 తరగతులకు బోర్డు పరీక్షలను సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని నిర్ణయించారు? ఇటీవల సిబిఎస్ఈ వారు ఏ విద్యా సంవత్సరం నుండి 10-12 తరగతులకు బోర్డు పరీక్షలను సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని నిర్ణయించారు? ఆన్సర్ 2025-2026 విద్యా సంవత్సరం నుండి ఈ విధంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఐదవ ప్రశ్న, ఎన్నికల్లో ఓటర్ చేతివేలికి అంటించే సిరాను ఎక్కడ తయారు చేస్తారు? ఎన్నికల్లో ఓటర్ చేతివేలికి అంటించే సిరాను ఎక్కడ తయారు చేస్తారు? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో. వివరణ, ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలికి చెరగని సిరా చుక్కని అంటిస్తారు. ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలికి చెరగనటువంటి సిరా చుక్కని అంటిస్తారు. ఇందులో సిల్వర్ నైట్రేట్ అనే రసాయనం ఉంటుంది. సిల్వర్ నైట్రేట్ అనే రసాయనం ఉంటుంది. ఈ సిరాను బాటిల్ నుండి బయటికి తీసిన వెంటనే గాలితో చర్య పొంది సిల్వర్ క్లోరైడ్గా మారుతుంది. 40 సెకండ్లలో ఈ సిర ఆరిపోతుంది. ఇది అంత వేగంగా చెరిగిపోకుండా ఉంటుంది. ఆరవ ప్రశ్న, పహారియా తెగవారు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటున్నారు? ఆన్సర్ జార్ఖండ్ రాష్ట్రంలో. అయితే ఇదే తెగవారు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్రలో కూడా కొన్ని చోట్ల ఉంటున్నారు. KNIFE నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ సల్మాన్ రష్దీ. నోట్, ఈయన 2022లో కత్తిపోట్లు గురి కావడం, ప్రాణాలకు తెగించి బయటపడడం, తనకు ఆ సందర్భంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ పుస్తకంలో అన్ని విషయాలను పొందుపరిచారు. 8వ ప్రశ్న, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఆయుధ వ్యవస్థను స్వదేశీ పరిజ్ఞానంతో ఎవరు రూపొందించారు? ఆన్సర్ డిఆర్డిఓ ప్రస్తుత చీఫ్ సమీర్ వి కామత్. డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 9వ ప్రశ్న, ఇటీవల ఏ బ్యాంకు వారు ఇంటి వద్దే నగదును జమ చేసే విధానం, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ సిస్టమ్, ఆన్లైన్ ఏటీఎం సర్వీసులను ప్రారంభించారు? ఇటీవల ఏ బ్యాంక్ వారు ఇంటి వద్దే నగదును జమ చేసే విధానం, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ సిస్టమ్, ఆన్లైన్ ఏటీఎం సర్వీసులను ప్రారంభించారు? ఆన్సర్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారు. 10వ ప్రశ్న,
నీటి నుండి మైక్రోప్లాస్టిక్స్ను తొలగించడానికి స్థిరమైన హైడ్రోజన్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది? నీటి నుండి మైక్రోప్లాస్టిక్స్ను తొలగించడానికి స్థిరమైన హైడ్రోజన్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. 11వ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం జాబితాలో టాప్ 10లో ఉన్న భారతీయ విమానాశ్రయం ఏది? ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో టాప్ 10లో ఉన్న భారతీయ విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇది 10వ స్థానంలో ఉంది. అలాగే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023 ప్రకారం హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అనేది మొదటి స్థానంలో ఉంది. ఇది అమెరికాలో ఉంది. మొదటి 5 స్థానాల్లోనూ విమానాశ్రయాలన్నీ కూడా అమెరికాలోనే ఉన్నవి. 12వ ప్రశ్న, జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను 12వసారి ఎవరు గెలుచుకున్నారు? జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను 12వసారి ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రష్మి కుమారి. 13వ ప్రశ్న, నైసీ తెగవారు లాంగ్టే పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నైసీ తెగవారు లాంగ్టే పండగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. 14వ ప్రశ్న, సింగపూర్ను 20 సంవత్సరాల నుండి పాలిస్తున్న ప్రధానమంత్రి ఇటీవల వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన పేరేమిటి? ఆన్సర్ లీ సీన్ లూంగ్. ఈయన 2004 నుండి కూడా 20 సంవత్సరాలుగా సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. తదుపరి ప్రధానిగా ప్రస్తుత ఉప ప్రధానిగా ఉన్నటువంటి లారెన్స్ వాంగ్ వ్యవహరిస్తారు. అలాగే 15వ ప్రశ్న, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? ఆన్సర్ పాకిస్తాన్. 16వ ప్రశ్న, మాల్దీవుల్లో ఎంతమంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు? మాల్దీవుల్లో ఎంతమంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు? ఆన్సర్ 88 మంది. గమనిక, మాల్దీవుల అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ మొయిజా ఈయన భారత సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారత్ని కోరారు. 17వ ప్రశ్న, ఐఎంఎఫ్ ఎండీగా రెండవసారి ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? ఐఎంఎఫ్ ఎండీగా రెండవసారి ఎవరు బాధ్యతలను స్వీకరించనున్నారు? ఆన్సర్ క్రిస్టలీనా జార్జివా. నోట్, ఐఎంఎఫ్కు 2వ మహిళా ఎండీగా ఈమె అక్టోబర్ 1, 2019 బాధ్యతలు స్వీకరించారు. ఐఎంఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మానిటర్స్ ఫండ్. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది యుఎస్కి సంబంధించిన నగరం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.